తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడడానికి తొలి ముఖ్యమంత్రి మన కేసీఆర్ని ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విచారణకు అయితే పిలిపిస్తారో ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పబ్లిక్లో తప్పుడు మెసేజ్ పంపేందుకే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడుతున్న నాటకం ఇది. రేవంత్ రెడ్డి గారు మీరు పబ్లిక్ అభివృద్ధిని వదిలేసి మరి ఈ యొక్క ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి పబ్లిక్ని మైండ్ అనేది డైవర్ట్ చేయడం కరెక్ట్ అయింది కాదు. ఇది రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాము. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం గురించి పోరాటం చేసి లాస్ట్ స్టేజ్లో ఉన్న కేసీఆర్ చనిపోతాడనే టైంలో తెలంగాణ ఇవ్వడం జరిగింది. అంత వరకైనా కానీ నా పానాలైనా త్యాగం చేస్తా కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాకా నేను ఒప్పుకోనని చెప్పి ఆయన నిరాహార దీక్ష చేసి మరి లాస్ట్ మూమెంట్ చనిపోతాడనే టైంలో మన తెలంగాణ వచ్చిందంటే ఇది కేవలం కేసీఆర్ గారికే దక్కుతుంది. కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణ అనే నిదానమే ఎక్కడ లేని పరిస్థితుల్లో తెలంగాణనే సాధించుకొని వచ్చిన కేసీఆర్ ఒక గొప్ప నాయకుడు. ఆయన గొప్పతనాన్ని ఎవరు చూసేయలేరు. కాబట్టి దాన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది ప్రజలకు ఏ అయితే మీరు కేసీఆర్ గారిని ఈరోజు విచారణ పిలుస్తారో అది ఎందుకు పిలుస్తారు ఏంటనేది ప్రజలకు అందరికీ తెలుసు. ఇది ఒక మీ ప్రభుత్వం ఉందని చెప్పి మీరు ఇట్లా ఇబ్బంది పెట్టడము చేయడము రేవంత్ రెడ్డి గారిని గద్దె దించిన దాకా ప్రజలు మాత్రము ఊకోరు. అది తొందరనే మీరు 2 సంవత్సరాల నార దాదాపు కాబోతుంది. ఆ 2 సంవత్సరాల నార అయిపోయినా కానీ మీరు జనాలకు అయితే హామీలు ఇచ్చిరో ముందు హామీలు నెరవేర్చండి. జనాలలో అయితే చెప్పిరో మీ 420 హామీలు నెరవేర్చి మీ హామీలు నెరవేర్చకుండా కేసీఆర్ గారిని టార్గెట్ చేసి ఎట్లైనా ఇబ్బంది పెట్టాలి. రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి కాబోయేది కేసీఆర్ అని చెప్పి మీకు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. మీరే డిక్లేర్ చేసుకున్నారు. కాబట్టి ఆ భయంతో ఈరోజు మీరు ఇవన్నీ కేసులు పెట్టడం జరుగుతుంది. మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి కేసీఆరే ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. జై తెలంగాణ.